కేసీఆర్, కొడంగల్ అంటే రేవంత్, సిద్దిపేట అంటే హరీష్, సిరిసిల్ల అంటే కేటీఆర్, మదిర అంటే భట్టి విక్రమార్క. ఇలా చాలా నియోజకవర్గాలు, ఆయా నేతల కంచుకోటలు. అయితే ఇప్పుడు అదంతా చరిత్రేనా అంటే డీలిమిటేషన్ వేళ అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లతో తెలంగాణలోని ముఖ్య నేతల ఇలాకాలు మారిపోయే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. అసలు డీలిమిటేషన్ ప్రభావం ఏ పార్టీ మీద ఎలా ఉండే ఛాన్స్ ఉంది? తమ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తే నేతల ముందున్న ఆప్షన్స్ ఏంటి? నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం రెడీ. మారిపోనున్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం. తెలంగాణలో భారీగా పెరగనున్న అసెంబ్లీ సీట్ల పెంపుతో మారనున్న నియోజకవర్గాల స్వరూపం. చెరిగిపోనున్న ముఖ్య నేతల నియోజకవర్గాల బార్డర్లు. కీలక నేతల కంచుకోటలు మారడం ఖాయమా? డీలిమిటేషన్ ఎఫెక్ట్ ఏ లీడర్ పై ఎలా ఉండబోతోంది? అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సీటు పెరిగితే జరిగేది ఏంటి, మారబోయేది ఏంటి అంటూ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. నియోజకవర్గాల డీలిమిటేషన్ తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అయోమయంలో కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ లో మరింత లోతైన చర్చ జరుగుతోందట. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత అసెంబ్లీ స్థానాలు 175కు, పార్లమెంటు స్థానాలు 25కు పెరుగుతాయనే చర్చ జరుగుతోంది. దీంతో దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా నాయకత్వాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన తమపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఇక దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన నాయకులు కూడా గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ జరిగితే తమకు స్థాన చలనం తప్పదన్న ఆలోచనలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకటు డీలిమిటేషన్ జరిగితే కొత్త నియోజకవర్గాలను చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉందనే టెన్షన్ కూడా గులాబీ పార్టీ నేతలను వెంటాడుతోందట. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అదే నియోజకవర్గాల్లో కొనసాగుతున్న కొంతమంది నాయకుల్లో మరింత ఆందోళన మొదలైందట. 2009లో ఉమ్మడి ఏపీలో డీలిమిటేషన్ జరిగింది. వైఎస్ సీఎంగా ఉన్న టైంలో నియోజకవర్గాల విభజన జరగగా అది అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది. అప్పట్లో అన్నీ కలిసి వచ్చి 2009లో వైఎస్ రెండోసారి సీఎం అయ్యారు. డీలిమిటేషన్ అనేది అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను కంగారు పెడుతుందనే చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కార్ తమ పార్టీలోని కీలక నేతలను టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా నియోజకవర్గాలను విభజిస్తే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్, కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట స్థానాల రూపురేఖలు మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే ఆ ముగ్గురు వేరే నియోజకవర్గాలను చూసుకోవాల్సి రావచ్చనే చర్చ గులాబీ పార్టీలో వినిపిస్తోంది. ఇక పార్టీ సీనియర్లు ఎర్రబెల్లి, తలసాని, సబితా ఇంద్రారెడ్డి కూడా ఉమ్మడి ఏపీ నుంచి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వీళ్లకు కూడా స్థానచలనం తప్పదనే గుసగుసలు తెలంగాణ భవన్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి వరుసగా 3 సార్లు విజయం సాధించారు. వీరి నియోజకవర్గాలపై కూడా డీలిమిటేషన్ ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఓవరాల్ గా డీలిమిటేషన్ ప్రభావం బీఆర్ఎస్ పై తీవ్రంగానే పడే అవకాశం కనిపిస్తోందట.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే తమకు బలమున్న నియోజకవర్గాలను అధికార పార్టీ చీల్చితే పరిస్థితి ఏంటనే చర్చ కారు పార్టీ వర్గాల్లో వినిపిస్తోందని టాక్. ఇకటు సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గం మధిరలపై మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 33% రిజర్వేషన్ల ప్రకారం లాటరీ పద్ధతిలో లేదా రొటేషన్ పద్ధతిలో మహిళలకు నియోజకవర్గాలు కేటాయిస్తారు. డీలిమిటేషన్ తర్వాత కొడంగల్, మధిర అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే రేవంత్, భట్టి పరిస్థితి ఏంటనేది ఆసక్తి రేపుతోంది. జనరల్ కేటగిరీ అయితే ఏ సమస్య లేదు. అలా జరగకపోతే ఏంటనేదే ఇక్కడ మ్యాటర్. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ పనిచేశారు. అక్కడ ఆయనకు బలమైన పట్టు ఉంది. ఆ స్థానంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే పట్టు ఉన్న ఇతర జనరల్ నియోజకవర్గాలను లేదంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్, మహేశ్వరం లాంటి సేఫ్ సెగ్మెంట్లను ఎంచుకునే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది. అటు భట్టి కూడా ఖమ్మంలోనే మరో సెగ్మెంట్ వైపు పోయేందుకు రెడీ కావచ్చన్న చర్చ జరుగుతోంది. అటు ఈటల, బండి సంజయ్, రఘునందన్ లాంటి వాళ్లు సైతం కొత్త నియోజకవర్గాలను వెతుక్కోవాల్సి రావచ్చు. ఏదేమైనా డీలిమిటేషన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.